హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లున్నారు? నేనైతే టీతో నా మార్నింగ్ స్టార్ట్ చేసిన. నేను టీ బంద్ చేసిన యాక్చువల్లీ, ఎందుకంటే నాకు టీ వల్ల అసిడిటీ అవుతుందని. సో మళ్ళీ బంద్ చేయాలి, తాగాలి అనిపిస్తుంది. ఏం చేయాలి, ఇంకా బంద్ చేయాలి టైం చూసుకొని. ఇంకా నా వర్క్స్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నా, స్నానము పూజ అన్నీ. ఎందుకంటే మళ్ళీ బాబు లేస్తే చేయనీయడని చెప్పి లేచాడు అనుకోండి, ఇంకా మేనేజ్ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతనే వేరబ్బా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ డే అంతా. ఒకవేళ చేసుకోలేదు అనుకోండి, అంతా గజిబిజి గందరగోళంలాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను ఆ రోజు టమాటా పప్పు ప్రిపేర్ చేసినండి. నేనైతే టమాటా పప్పులో చింతపండు మీరు వేస్తారా? మీకు ఎంతమందికి అలవాటు ఉంది? నేనైతే నాట్ ఈవెన్ వన్స్ కూడా వేయలేదండి, ఎందుకో నాకు నచ్చదు. టమాటా పప్పులా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మామూలుగా అయితే చాలామంది వేస్తారు, ఎందుకు టమాటా ఫ్లేవర్ దొరకదు అనిపిస్తుంది అలా తింటే. ఆ ఫ్లేవర్ అంత డిఫరెంట్ ఉంటుంది చింతపండుతోటి. కొంచెం ఎప్పుడైనా మీరు రెడ్ టమాటోస్ తోటి ట్రై చేయండి, ఆ పప్పు ఎంత కమ్మగా ఉంటుందో అర్థమైపోతుంది. ఆ టేస్ట్ తోటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా నచ్చింది అనేది. చింతపండు లేకుండా మీకు ఎలా నచ్చింది అనేది షేర్ చేసుకోండి. నా లైఫ్ అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే ఈ ఇన్సిడెంట్ నిన్న మొన్ననే అయ్యింది కదా అనిపిస్తుంది. మా బాబుని చూసినప్పుడు అరే వీడు మొన్ననే కదా పుట్టాడు అనిపిస్తుంది. అంటే అందరి మదర్స్కి అలానే అనిపిస్తుందా, లేకపోతే నాకే అలా అనిపిస్తుందా అనేది షేర్ చేసుకోండి. నాకైతే వాడిని చూసినప్పుడల్లా ఒక ఎనర్జీ అనేది వస్తుంది తెలుసా. ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎంతైనా పిల్లలు అనేది ఒక ఎమోషన్ అబ్బా. మావాడైతే ఫుల్ ఎనర్జీ, ఫుల్ నాటీ, చాలా అల్లరి చేస్తాడు. అసలు అది వద్దు అంటే కావాలని అదే చేస్తాడు. అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. రూమ్లో ఎక్కడికన్నా వెళ్తే అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఇదేంటి అదేంటి అని అడుగుతాడు. వాడంతటా వాడే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఈ జనరేషన్ పిల్లలే డిఫరెంట్ ఉన్నారు కదా, నాకు ఎట్లా అనిపిస్తుందా ఏమో అబ్బా. నేనైతే చిన్నప్పుడు మట్టితోటి గిన్నెలతోటి ఆ కర్రీ చేయాలా ఈ కర్రీ చేయాలా అని చెప్పి ఆడుకుంటుండే. టు బీ ఫ్రాంక్, మీరందరూ మరి ఎట్లా ఆడుకున్నారో నాకైతే తెలీదు. 90s కిడ్స్ అసెంబుల్ హియర్, ఓకే. మీ మెమరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ షేర్ చేసుకోండి, ఎట్లా ఆడుకున్నారు అని చెప్పి. నేను ఇంకా వాడిని చూసినప్పుడు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు రా అని అసలు అడగబుద్ధి అవుతుంది. ఎందుకంటే మనం పోపు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎత్తుకోమని కంపల్సరీ అడుగుతారు కదా పిల్లలు. ఎత్తుకున్నాం అనుకోండి, మావాడు ఇదేంటమ్మా ఏంటి అనడానికి రావట్లేదు అనమాట. ఏ అమ్మా ఇదే అమ్మా ఇది అని అంటాడు. పసుపు అంటే పసుపు అనడానికి ట్రై చేస్తాడు. ఇంగు అంటే ఇంగు అనడానికి ట్రై చేస్తాడు. అలా వాడి దగ్గర క్యూరియాసిటీ అని నేర్చుకోవాలనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. వాడు యాక్చువల్గా అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపిస్తాడు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాడి ఎనర్జీ డే అంతా తట్టుకోవడం అసలు మన వల్ల కాదు. కిడ్స్ ఎనర్జీని మనం బీట్ చేయలేము యాజ్ ఎ మదర్స్. కానీ ఎవరైనా సరే కిడ్స్ ఎనర్జీ అనేది మనం బీట్ చేయలేము అనమాట. అందుకే జస్ట్ ఎంజాయ్ చేసి మళ్ళీ అన్నీ సదురుకొని గమ్మున కూర్చోవాలన్నమాట. గమ్మున వాళ్ళని పండుకోబెట్టేసాలి నైట్, మళ్ళీ తర్వాత మనం పండుకోవాలి. నాకు ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్గా క్యారెట్ హల్వా తినబుద్ధి అయింది. సర్లే ఇన్ని ఫ్రస్ట్రేషన్గా అది చేసుకోవడం ఎంత అని చెప్పి ఇంకా చేసుకున్నాను అనమాట. క్యారెట్ హల్వా చాలా బాగా వచ్చింది, తిన్నా నేను. ఫ్రస్ట్రేషన్ అని ఎందుకన్నా అనేది మదర్స్కే అర్థమవుతుంది అనమాట. అది కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, బిలో 5 years ఉన్న వాళ్ళని ఎవరైతే టేక్ కేర్ తీసుకొని ఇంకా జాబ్కి వెళ్తున్నారో ఆ మదర్స్కి అందరికీ హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు గ్రేట్ అబ్బా అసలు మీరు. ఎందుకంటే వెళ్ళడం ఒక టాస్క్, రావడం ఒక టాస్క్, మళ్ళీ బేబీని హ్యాండిల్ చేయడం ఇంకో టాస్క్ కదా. ఒక 10 years, మోర్ దెన్ 5 years, 6-7 years వస్తే అది వేరే అబ్బా. గ్రేట్ మీరంతా. ఈ జ్యూస్ ఏమో నేను డైలీ మా బాబుకి ఇస్తానండి, యాపిల్ జ్యూస్. ఆ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట, అది నేనే ప్రిపేర్ చేసుకున్నది. నేను ఇలానే వీడియోలో యూట్యూబ్లో చూసి నేను ప్రిపేర్ చేసుకున్నాను. అది వేసి మిల్క్ వేసి కొద్దిగా షుగర్ వేస్తాను. ఇప్పుడు 1.5 year అయిపోయాడు కాబట్టి కొద్దిగా నేను షుగర్ అనేది ఇస్తున్నాను, చాలా లిటిల్ అమౌంట్ ఇస్తున్నాను. అది మొత్తం ఫైన్గా పడతాను నేను, ఎందుకంటే కొంచెం వాడికి కొంచెం కచ్చపక్కలాగా ఉంటే కూడా వాడికి నచ్చదు అనమాట యాపిల్. సో ఇంకా మొత్తం నేను ఫైన్ స్మూతీ లాగా పడతాను అనమాట.
ఇప్పుడు సమ్మర్ తనకి యాక్చువల్గా వేడివి ఏవి పడట్లేదు, ఎందుకంటే వ్యాక్సిన్స్ అన్నీ అక్కడ మేము వేయించాము. ఇండియాలో నేను ఏ వ్యాక్సిన్ వేయించలేదన్నమాట. బేబీ పుట్టినప్పుడు మాత్రం అన్నీ అక్కడే వేయించాను. సో వాడికి కొంచెం ర్యాష్ లాగా వచ్చింది వేడివి ఇచ్చినప్పుడు, సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు. సో డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే తను చెప్పిన సజెషన్ ఏంటి అంటే బాడీ కొంచెం తట్టుకోదు, కొంచెం కూల్వి ఇవ్వాలి, లైక్ మజ్జిగ కానీ ఇంకా చల్లవి ఇచ్చేవి పెసరపప్పు కానీ అలాంటివి కొంచెం తన డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి, వేడివి మాత్రం ఎక్కువ ఇవ్వద్దని చెప్పాడు. సో సమ్మర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇద్దాము, ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడైతే ఇవ్వట్లేదండి. సో ఏం లేదు, ఒక యాపిల్, దాంట్లో డ్రై ఫ్రూట్, మిల్క్, కొద్దిగా షుగర్ వేసి ఇస్తాను అంతే. జస్ట్ ఈవినింగ్ అలా ఒక స్నాక్, లేదంటే ఒక ఫ్రూట్, లేదంటే ఈ జ్యూస్ అలా అలవాటు చేశాను మా బాబుకి. ఈవినింగ్ చాలామంది ఎర్లీగా లైక్ 7-7:30కి అలా, 7 కూడా కాదు, కొంతమంది ఆల్మోస్ట్ 6:30, 7 బిట్వీన్ డిన్నర్ అనేది ఇచ్చేస్తుంటారు. వీడికేమో కొద్దిగా స్నాక్ కానీ ఇంకేదైనా ఫ్రూట్ కానీ తినడం అలవాటు అయిపోయింది. డిన్నర్ అలా చేయడం అన్నమాట. ఎందుకో వాడికి కొద్దిగా ఏదైనా తిన్న తర్వాతకి నైట్ డిన్నర్ లైట్గానే తీసుకుంటాడు వీడు. సేమ్ నేను అరౌండ్ 7-7:30కి ఇచ్చేస్తాను, వాడికి డిన్నర్ పెట్టేస్తాను అనమాట. కొద్దిగా ఈ ఫ్రూట్ ఇలా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి అది హ్యాబిచుయేట్ అయ్యి కొద్దిగా అలవాటు అవుతూ ఉంటుంది కదా, డైలీ తీసుకుంటే ఏదైనా ఒకటి తీసుకోవాలి, తినాలి అనేది. సో అందుకని నేను ఇంక్లూడ్ చేశాను. హెల్దీవే ఇస్తానండి ఈవినింగ్ మాత్రం. నేను జంక్ ఫుడ్ అయితే ఇప్పటివరకు అసలు అలవాటు లేదు, చాలా తక్కువ. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ గైస్. బై గైస్.